నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వార్తల్లో ముఖ్యాంశాలు. పేద విద్యార్థుల అభివృద్ధి డీజీఆర్ ట్రస్ట్ ఆశయం. 500 మందిని చదివించే బాధ్యత తీసుకున్నామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. నీట్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు. బస్టాండ్, రైల్వే స్టేషన్ల వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. స్వయంగా రహదారులు శుభ్రం చేసిన మంత్రి. డీజీఆర్ ట్రస్ట్ ద్వారా 10వ తరగతి వరకు 500 మంది పేద విద్యార్థులను చదివించే బాధ్యత తీసుకున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. గత ఏడాది డీజీఆర్ ట్రస్ట్ ద్వారా చదువుతున్న 100 మంది విద్యార్థులు 7వ తరగతిలో చేరిన సందర్భంగా డీజీఆర్ ట్రస్ట్ తరఫున ట్రస్టీ దామచర్ల నాగసత్యలత, డైరెక్టర్లు అనీషా లక్ష్మి, తనూజా లక్ష్మిలతో కలిసి బుక్స్, నోట్బుక్స్ అందజేశారు. గత ఏడాది 100 మంది విద్యార్థులకు ఫీజు, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, యూనిఫామ్, షూస్కు 40 లక్షల రూపాయలను డీజీఆర్ ట్రస్ట్ భరించిందన్నారు. మీరంతా బాగా చదివి మంచి స్థాయిలో ఉండాలన్నది మా ఆకాంక్ష అన్నారు. విద్యార్థులు కష్టపడి చదవాలన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎలా చదువుతుంది మానిటరింగ్ చేస్తూ ఉండాలని కోరారు. ట్రస్ట్ తరఫున 100 మంది విద్యార్థులు ఎలా చదువుతుంది ఫాలో అప్ చేస్తూ ఉంటామని తెలిపారు. పేద విద్యార్థులను చదివించే సమయంలో తాము పార్టీ చూడలేదన్నారు. ఎమ్మెల్యేగా, టీడీపీ లీడర్గా తాను ఎప్పుడూ పార్టీ చూడకుండా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను చదివించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షుడు మదన్ తదితరులు పాల్గొన్నారు. आबोध आकाश, रोहन राम, మేడికొండ రక్షిత, ఈరోజు పోయినసారి సెలెక్ట్ చేసి అనుకున్నట్టు 1 ఇయర్ వాళ్ళ ఫీజెస్ కానీ యూనిఫామ్ కానీ దగ్గర ఒక 40 lakhs 100 members ఖర్చు పెట్టడం జరిగింది ఈ ట్రస్ట్ ద్వారా. అదేవిధంగా ఈరోజు సెకండ్ ఇయర్ కూడా మీకు 7th ప్రమోట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ మీ అందరూ కూడా బుక్స్ ఇవ్వటం, అదేవిధంగా ఈ టర్మ్ ఫీజు అంతా కూడా అందరూ కూడా కట్టడం, ఇవన్నీ కూడా ట్రస్ట్ చేస్తూ ఉంది. కాబట్టి మీ అందరూ కూడా నేను ఒకటే పేరెంట్స్కి కానీ అదేవిధంగా చిల్డ్రన్స్కి కానీ చెప్పేది, కష్టపడి చదివించండి, కష్టపడి వాళ్ళని మానిటరింగ్ చేయండి. ఎందుకంటే అటెండెన్స్ ఎంత ఉంది స్కూల్కి పోతున్నప్పుడు వచ్చినప్పుడు, అదేవిధంగా పర్సంటేజ్ ఇంటర్నల్స్లో కానీ లేకపోతే ఎగ్జామ్స్లో ఎంత పర్సెంట్ వస్తుంది, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉంది అనేది కొంచెం మానిటరింగ్ చేయండి. మేము ట్రస్ట్ ద్వారా కూడా ఎవరినైతే చదివిస్తున్నామో ఆ స్కూల్స్లో కరస్పాండెన్స్ను కూడా మేము ఫాలో చేస్తున్నాం. అదే మాకు కావాల్సింది కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మళ్ళీ అదేవిధంగా ఈ ఇయర్ కూడా రేపు మళ్ళీ కూడా టెస్ట్ పెడుతున్నాం. ఎందుకంటే ఈ ఇయర్ మళ్ళీ 6th క్లాస్ వాళ్ళకి టాలెంట్ ఎగ్జామ్ పెడుతున్నాం. వాళ్ళు 100 members సెలెక్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ నుంచి 200 members అవుతారు. అట్లా నెక్స్ట్ ఇయర్ 100 members వస్తారు. 500 members-ని ఎటు పరిస్థితుల్లో 10th క్లాస్ వరకు వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఈ ట్రస్ట్ మేమందరం కూడా కొంతమందిని చదివిద్దామని వాళ్ళు ఆ రోజు ఏ టైంలో ఆలోచన వచ్చిందో ఆ టైం ఆలోచన ప్రకారం ఈరోజు సక్సెస్ఫుల్గా ఈరోజు మనం జరుపుకుంటా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దీంట్లోనే ట్రస్ట్లో అనేక యాక్టివిటీస్ కూడా అన్నీ కూడా చేస్తూ ఉన్నాం, మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి దీన్ని పార్టీ అనేది మేము చూడట్లేదు. ఈరోజు నేను పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోతే పార్టీలో ఒక తెలుగుదేశం పార్టీలో సీనియర్గా ఉన్నా కూడా ఎవరైతే మెరిట్ ఉన్నారో అందరూ దీంట్లో పార్టిసిపేటెడ్గా పెట్టాము, అందరూ బాగుండాలనేది నా సంకల్పం.
కాబట్టి దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ, పేరెంట్స్కి, అదేవిధంగా పిల్లలకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. మహారాష్ట్రలోని పర్బానీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యశ్వాడిలోని హనుమాన్ ఆలయం మండపం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మరణించారు. శిథిలాల కింద మరో 20 మంది వరకు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. యోగా సాధనతో బాబా రామ్దేవ్ అద్భుతాలు సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఉండవల్లి గుహల దగ్గర యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. బాబా రామ్దేవ్తో కలిసి సీఎం యోగా సాధన చేశారు. రామ్దేవ్ శిక్షణలో జరుగుతున్న యోగా సాధనను తిలకించారు. బాబా రామ్దేవ్ ఏదైనా చేయగలరని సీఎం అన్నారు. యోగాకు రామ్దేవ్ మంచి గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. యోగా మన సంప్రదాయం, విజ్ఞానం, వారసత్వ సంపద అని అన్నారు. ప్రస్తుత సమాజంలో యువత చాలా ఒత్తిడితో ఉందని అన్నారు. ఆధ్యాత్మికతతో కూడిన సాంకేతికత చాలా అవసరమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని అన్నారు. దేశానికి ఆధ్యాత్మిక హబ్గా ఏపీ మారనుందని పేర్కొన్నారు. ఉండవల్లి కొండల వద్ద యోగా చాలా అందమైన ఆలోచన అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ యునైటెడ్ నేషన్స్ను ఒప్పించి ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 20 లక్షల ఎకరాల్లో రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. तो योग हमारे तन मन जीवन की साधना है और इन बच्चों ने अपने जीवन को ऐसे ही साधा है. They can do 1 or 2, 3 hours continuously. This is the practice. And yoga is a discipline of body, mind, thoughts, emotions and action. Yoga is a lifestyle for all. Yoga is a way of deep. Baba Ramdev ji, honorable minister friends, and also media from national and state media. Now, it is an amazing experience for me. Nation is watching. You are all watching. What miracle he is doing, everybody has to understand now. By seeing children, extraordinary performance. I am watching for the last 30 years, but today he has demonstrated further within 10 minutes. Children can do miracles. I am very proud of them. Big applause for all children who have contributed extraordinary performance. For the last 3 decades, when I became Chief Minister first time in 95, then he was promoting yoga. I have seen earlier also I practiced yoga before also. Yes. But he made yoga a mass momentum. And they are sitting in the dais morning 5 o'clock or 4 o'clock. 4 o'clock. Then hours together, he used to engage them and practice wherever you go. They have paid money also for expenditure, self-financing. That is the model he created and promoted yoga. Because of him, yoga has become mass momentum. On behalf of the country, I am thanking you. That is the biggest contribution. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష కోసం జిల్లా కేంద్రం బొంగోలులో కేటాయించిన 6 కేంద్రాలను కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు తల్లిదండ్రులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించినట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. పరీక్షా కేంద్రాలలోని రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు, విద్యార్థుల ఎన్రోల్మెంట్, హాల్ టికెట్లు, ఇతర డాక్యుమెంట్ల పరిశీలనపై ఎగ్జామ్ సెంటర్ల నిర్వాహకుల నుండి సమగ్ర సమాచారం తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తీసుకోవలసిన చర్యలను సూచించారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మంచినీరు, వసతి కల్పించాలన్నారు. ఒంగోలు కేంద్రీయ విద్యాలయం, దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కళాశాల, దామచర్ల సక్కుబాయమ్మ మహిళా కళాశాల, నవోదయ పాఠశాల, డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్, పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
జిల్లాలోని 6 పరీక్షా కేంద్రాలలో 1821 మంది నీట్ పరీక్షలు రాస్తున్నారని, భద్రతా చర్యలతో పాటు పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు గల అవగాహనను తెలుసుకున్నారన్నారు. నిర్దేశించిన సమయానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరు కావాలన్నారు. అందుకోసం అవసరమైన బస్సులు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల్లోని సిబ్బందికి కేంద్రాల్లో నీట్ పరీక్షల దృష్ట్యా యోగా నిర్వహించకూడదని ఆదేశించామన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. నిబంధనల మేరకు తనిఖీలు చేసి కేంద్రాల్లోకి అనుమతించడం జరుగుతుందన్నారు. 2 జోన్లుగా విభజించి ఎలాంటి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ప్రత్యేకంగా అధికారులను నియమించారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. డిఆర్ఓ మాధురి, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ కృష్ణమోహన్, పరీక్షా కేంద్రాల నోడల్ అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. రేపు నీట్ ఎగ్జామ్ జరుగుతున్న సందర్భంలో సో మనకి ప్రకాశం జిల్లాలో ఒంగోలులో సెంటర్గా 1821 పీపుల్ రాస్తున్నారు అండ్ 6 సెంటర్స్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి సో సెక్యూరిటీ మెజర్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా వాళ్ళకి అవగాహన ఎట్లా ఉన్నదనే అంశంతో నేను గౌరవ ఎస్పీ గారు అండ్ ఆల్సో ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కలిసి అన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది అండ్ డిఆర్ఓ ఈజ్ ఆల్సో విత్ అస్. సో బేసికల్గా ఆల్ 6 సెంటర్స్లో కూడా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయినాయి, అన్ని రకాల ఏర్పాట్లు అన్నీ చేశారు. రేపు పిల్లలు ఎగ్జామ్ రాయడానికైతే అన్ని రకాల సౌకర్యాలను కూడా కల్పించడం జరిగింది, పేరెంట్స్కి కూడా సౌకర్యాలు కల్పించడం జరిగింది. సో డిలే కాకోకుండా పేరెంట్స్ అందరూ కూడా ఇన్ టైంలో పిల్లల్ని తీసుకువస్తే వాళ్ళకి ఏ విధమైనటువంటి టెన్షన్ ఉండదు. సో ఎర్లీగా టైంలో వచ్చేసేస్తే దెన్ వాళ్ళ ఎగ్జామ్ కూడా మంచిగా రాయడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, బస్సెస్ అన్నీ కూడా మీకు అందరికి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ కూడా చెప్పడం జరిగింది రేపు. సో వాళ్ళు కూడా బస్సెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడమని చెప్పాము. ఆ బస్సెస్ అన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. రేపు నీట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇప్పుడే మన రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్ చెప్పినట్లు మన ఒంగోలులో ఉన్నటువంటి ఆల్ 6 సెంటర్స్ కూడా మనము సఫిషియెంట్ బందోబస్తు ఇచ్చాం. ప్రతి సెంటర్ కూడా ఒక 14 ఆఫీసర్ అండ్ మెన్ ర్యాంక్లో 14 మెంబర్స్ని ఇవ్వడం జరిగింది. సో ప్రాపర్గా ఫ్రిక్సింగ్ కావచ్చు, చెకింగ్ కావచ్చు, ఈ సెల్ ఫోన్స్ అలౌ చేసే విషయం కావచ్చు, అన్నీ కూడా మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం స్క్రూపులస్గా ఫాలో అయ్యి రేపు చేయడం జరుగుతుంది. దీంతోపాటు సెంటర్స్ దగ్గరే కాకుండా మనము ఈవెన్ ఈ 6 సెంటర్స్ని కూడా ఒక 2 జోన్స్గా చేసుకొని అడిషనల్గా కూడా ఒక్కొక్క జోన్కి అడిషనల్గా ఇన్స్పెక్టర్ని ఇచ్చి ఈ రూట్స్లో కూడా ప్రాపర్గా ప్యాట్రోలింగ్ టీమ్స్ పెట్టుకొని ఎక్కడ కూడా ఇష్యూస్ లేకుండా చూసుకుంటాము. అట్లాగే మనము బస్ స్టాండ్స్లో, రైల్వే స్టేషన్లో కూడా పిల్లలకి కొంచెం గైడ్ చేసేదానికి కూడా పోలీస్ సైడ్ నుంచి కూడా ఈ హెల్ప్ డెస్క్ ఒకటి ఓపెన్ చేసి అక్కడ కూడా పిల్లలకి గైడ్ చేసి వాళ్ళు టైంకి ఇక్కడికి వచ్చే విధంగా మా సైడ్ నుంచి కూడా వాళ్ళకి నెసెసరీ సపోర్ట్, హెల్ప్ ఎక్స్టెండ్ చేసే విధంగా చూస్తాం. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మైసెల్ఫ్ అండ్ కలెక్టర్ సార్ ఇద్దరం కూడా ఈరోజు అన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. రేపు కూడా ఎగ్జామినేషన్లో సెంటర్స్ అన్ని విజిట్ చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ ఒంగోలులో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిశుభ్రతపై అవగాహన కోసం కూటమి ప్రభుత్వం ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఏఎంసీ చైర్మన్ రాచుగర్ల వెంకట్రావు, పలువురు కూటమి నాయకులు పారిశుధ్య పనుల్లో పాల్గొన్నారు. పరిశుభ్రత ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం. ఒంగోలు నగరాన్ని గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోరా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. జరుగుమల్లి మండలం చింతలపాలెంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి స్వయంగా
రోడ్లు శుభ్రం చేశారు. స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. గ్రామంలో 2 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, 40 లక్షలతో ఏర్పాటు చేసిన గాంధీ పార్కును మంత్రి ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందిస్తున్న ఆహారం, కోడిగుడ్లు పరిశీలించారు. మన ఇల్లు, మన వీధి, మన గ్రామం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి పాలనలో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ప్రధాని మోదీ సహకారం, సీఎం చంద్రబాబు కృషి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోడ్పాటుతో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గు లేకుండా వెన్నుపోటు అంటూ ఆ పార్టీ నేతలు నిరసనలు చేస్తున్నారని విమర్శించారు. గత 5 ఏళ్ల రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచింది వైసీపీనే. అందుకే ఆ పార్టీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పరిశుభ్రత ఆవశ్యకత చేయడం జరిగింది. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా సత్కారాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే ఈ గ్రామాల్లో శుభ్రత మెయింటైన్ అవుతున్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తూ ఈ గ్రామంలో మన మిత్రతో పాటు అగ్రికల్చర్ యాప్ వీటన్నిటి మీద అవగాహన కలిగి జరిగింది. మా ప్రభుత్వం ఇవాళ అన్నదాత సుఖీభవ రెండవసారిగా మళ్ళీ ఈ వ్యవసాయ ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయబోతుంది. వాళ్ళ సాయంత్రం చెప్పినటువంటి ప్రతి హామీలు కూడా మా ప్రభుత్వం నెరవేరుస్తూ పోయింది. ఈ 2 years పాలనలో అద్భుతంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని అమలు చేయడం జరిగింది. ఈరోజు కొంతమంది తన ప్రతిపక్ష హోదా దక్కనటువంటి వ్యక్తులు ప్రజలు తనకు వెన్నుపోటు పడిచారని చెప్పేసి అదేదో రివర్స్లో మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజా గౌరవాన్ని, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరసావించుకోవాల్సిన అవసరం ఉంది. మా మహిళా హోంమంత్రి మీద కూడా విమర్శలు చేసే పరిస్థితి మీరు దిగజారటం మీ యొక్క దిగజారుతనాన్ని సూచిస్తూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని తీసుకెళ్ళడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో అనుభవజ్ఞుడు, పరిపాలనా దక్షినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వనరులేమి ఉన్నప్పటికీ కూడాను చెప్పిన మాటగా అభివృద్ధిని తీసుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటాం. ఒంగోలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమంది ఇంకా రోడ్లపై చెత్తను వేస్తున్నారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అలాంటి వారిని గుర్తించేందుకు ప్రధాన వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సభ నిర్వహించారు. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో తాము పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. ఇళ్లు ఎలా శుభ్రంగా ఉంచుకుంటారు, వారు ఉండే ప్రాంతాలు, పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతలో మెప్మా గ్రూపు సభ్యులు మరింత భాగస్వాములు కావాలని అన్నారు. ఏఎంసీ చైర్మన్ రాతకర్ల వెంకటరావు, కమిషనర్ వెంకటకృష్ణయ్య, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటారి నాగేశ్వరరావు, టీడీపీ నగర అధ్యక్ష కార్యదర్శులు మదన్, వెంకట్, నాయకులు దాచెర్ల వెంకటరమణయ్య, పాలూరి వెంకటేశ్వరరెడ్డి, అంబూరి శ్రీనివాస్, రాజవిమల్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి ఎక్కడ కూడా చెత్త లేకుండా హోటల్స్ కి 200 ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. కూడా ఒక బాధ్యతగా మనం కూడా అవగాహన చేయాల్సిన అవసరాలు ఈరోజు మెప్మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి డివిజన్లో మన వాళ్ళంతా ఉన్నారు మహిళలే. మీరు కూడా ముందు పక్కన ఉండే వాళ్ళకి, ఆ బజార్లో ఉండే వాళ్ళకి అందరూ కూడా ఇంకా కూడా జరగట్లా. మనం ఇన్ని 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా కొంతమంది కావాలని వేసుకొచ్చేసి కాలువలో వేయటం, కొన్ని కావాలని వేస్ట్ తీసుకొచ్చి రోడ్డు పక్కన అక్కడ డంప్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. నిన్న కూడా రాత్రి మీటింగ్ పెట్టుకున్నాం. అన్ని ఏరియాల్లో కూడా, మేజర్ ఏరియాల్లో కూడా సీసీ కెమెరాలు పెడతాం. సీసీ కెమెరాల ద్వారా కూడా ఎవరైతే అక్కడ వేస్తారో వాళ్ళ బండి నోట్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా సీజ్ చేసే కార్యక్రమాలు ఉంటాయి.
వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకునేదాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి అన్నీ మనం అంతా సమాజం బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే దాని ఇంకా కూడా కావాలని దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచన లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసే వాళ్ళని మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో మేము ఏం చేస్తున్నాం, ఏ విధంగా మన మున్సిపల్ అధికారులు కానీ ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది కూడా మనందరూ కూడా చూస్తున్నాం. ప్రతి పొద్దున్న నైట్ ఉండే సూపర్స్ పెట్టేసి నైట్ రోడ్లన్నీ కూడా పొద్దున్న ప్రజలు వచ్చేదానికి అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం. కాలువలు తీసుకెళ్తున్నాం. శానిటేషన్ అంతా కూడా ఈరోజు ఇంప్రూవ్ చేసాం. ప్రతి బజారుకి ప్రతి ఇంటికి వచ్చేటట్టుగా దాన్ని అన్నీ కూడా సిస్టమ్లను పెట్టాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కానీ అదేవిధంగా బ్లీచింగ్ చేసే దాంట్లో కానీ అన్నీ కూడా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకొని కార్పొరేషన్ ద్వారా మనం అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఇల్లు ఏ విధంగా పెట్టుకుంటామో మన బజార్ అదే విధంగా ఉండాలి, మన డివిజన్ అదే విధంగా ఉండాలి, మన టౌన్ కూడా అదే విధంగా చేసుకున్నప్పుడు అందరికీ ఆరోగ్యవంతంగా ఉంటారు, అందరికీ బాగుంటుంది, అందరం కూడా మనకి ఒక ఆదర్శంగా నిలబడే కార్యక్రమాలు కూడా వస్తాయి. నిత్యం మనం ఏమి ఇస్తామంటే తడి చెత్త పొడి చెత్త, కూరగాయలు వేస్ట్ కానీ లేకపోతే మిగిలిపోయిన అన్నం కానీ ఎన్ని కూడా పిండి ఒక డబ్బాలు వేస్తే ఇంకా అదే తడి చెత్త, అంతకన్నా అక్కడ బ్రహ్మ చేయలేదు. పొడి చెత్త అంటే వస్తున్నది. ఆ విధంగా సహకరించి మీరందరూ కూడా ఒక్కరికి చెత్త ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అట్లాగే కాలంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దీనిలో అందరూ కూడా సహకరించి అట్లాగే పట్టణంలో ఉన్న టీ షాప్స్ కానీ అక్కడ పెట్రోల్ బంకులు కానీ మిగతా షాపులు అందరూ కూడా 10 గంటల వరకు వర్క్ చిమ్మిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఫ్యూచర్ లో ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. గతంలో ఎన్జిటి గైడ్ లైన్స్ లేవు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే మాకు పబ్లిక్ కూడా ఆఫీసర్స్కి ఎంత బాధ్యత ఉందో శానిటేషన్ మీద కూడా మీకు కూడా అంతే బాధ్యత పెట్టడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం. మన ఎమ్మెల్యే గారి తపనంతా కూడా నగరం సుందరంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం అంతా క్లీన్గా ఉండాలని చెప్పేసి ఆయన తపనతోటి ఈ రోజులు రోడ్లు వైడింగ్ చేయడం అయితేనేమి, కాలువలు బాగా వెడల్పు చేసి ప్రతి ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా అంతా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఆయన ఎంతో శ్రమతోటి అన్నీ చేస్తున్నారు. దానికి తోడుగా మన వంతుగా ప్రజలు మనం ఎక్కడ కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ అదే ఈ వేస్ట్ కానీ కాలువలు వేయకుండా ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు మీరు తడి పొడి చెత్తని వేరువేరుగా చేసి వాళ్ళకి కార్మికులు కూడా సహకరించి అవంతా కూడా ఇబ్బంది కలగకుండా మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మహిళా నాయకురాలు పసుపులేటి సునీత అన్నారు. నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ కార్యాలయంలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు సహాయ సహకారాలు అందించిన భువనేశ్వరి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. టీడీపీ మహిళా నాయకులు ఆర్ల వెంకటరత్నం, రావుల పద్మజ, అరుణారెడ్డి, వరలక్ష్మి, టి అనంతమ్మ, నాళం నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. నారా భువనేశ్వరమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజుకి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ మహిళలందరము ఒక మహానుభావునికి కూతురిగా, ఒక మహానాయకుడికి భార్యగా, భవిష్యత్తు నాయకుడికి తల్లిగా అయినటువంటి శ్రీ నారా భువనేశ్వరమ్మ గారు ఈరోజు ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఇక్కడ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
కాబట్టి బోనమ్మ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు మహిళలందరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అన్న నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనయురాలు, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్ బోనమ్మ గారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ తరపు నుంచి ఎంతోమంది పేద పిల్లలకి విద్యని చెప్తూ, అదేవిధంగా తలేసిమియా పేషెంట్లకు కూడా ఎంతోమందికి వాళ్ళకి జీవితాలను ఇస్తూ ముందుకు నడుస్తున్న బోనమ్మ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారి ముద్దుల పుత్రిక, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి భార్య, మా భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు గారి అమ్మగారు అయినటువంటి మా భువనమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఆమె ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. తను హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్గా, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ఈ రాష్ట్రంలో చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి. వ్యాపారంలో కానీ సేవారంగంలో కానీ ముందుకు పోతుంది. తను ఇంకా ముందు మరిన్ని శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్నో పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డీజార్ ట్రస్ట్ ద్వారా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల ప్రోగ్రెస్ చాలా బాగుందని ట్రస్టీ దామచర్ల నాగ సత్యలత పేర్కొన్నారు. పేద విద్యార్థులు 90% పైగా మార్కులు సాధించడం తమకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. డీజార్ ట్రస్ట్ ద్వారా 6వ తరగతి పూర్తి చేసి 7వ తరగతిలో చేరే విద్యార్థులకు పుస్తకాలు అందించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సంవత్సరం మరో 100 మంది పేద విద్యార్థులను చదివించేందుకు ఆదివారం టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పేద మెరిట్ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో తమ ట్రస్ట్ ద్వారా ఉచితంగా చదివిస్తున్నట్లు తెలిపారు. డీజార్ ట్రస్ట్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి నాగ సత్యలత వివరించారు. ట్రస్ట్ డైరెక్టర్లు అనీషా లక్ష్మి, తనూజా లక్ష్మి పాల్గొన్నారు. ఇక్కడ మన డీజార్ ట్రస్ట్ తరపున లాస్ట్ ఇయర్ 100 స్టూడెంట్స్కి ఎగ్జామ్ పెట్టి టాలెంట్ టెస్ట్ పెట్టి 5th క్లాస్ వాళ్ళకి కండక్ట్ చేయడం జరిగింది. 6th వచ్చిన వాళ్ళందరికీ లాస్ట్ ఇయర్ అంతా కంప్లీట్ చేసుకుని ఈ ఇయర్ 7th వస్తున్నారు. వాళ్ళకి ఈరోజు బుక్స్ ఇవ్వడం జరుగుతుంది అంతాను. ఈరోజు అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా మేము అంతా స్కూల్లో కనుక్కుంటున్నా సరే అందరూ ఆల్మోస్ట్ 80 to 90%, 98% స్టూడెంట్స్ అందరూ కూడా బాగా స్కోర్ చేశారు. అందరూ కూడాను దానికి చాలా హ్యాపీగా ఉంది అంతాను. మేము ట్రస్ట్ ద్వారా చేస్తున్న దానికి ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంతాను. అలాగే రేపొద్దున మళ్ళీ 2nd ఎగ్జామ్ జరుగుతూ ఉంది. అంటే ఇంకొక 100 మందిని రేపొద్దున తీసుకుని ఎగ్జామ్ కండక్ట్ చేసి మెరిట్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటికే 1500 మంది రిజిస్టర్ అయి ఉన్నారంతాను. రేపొద్దున హర్షిని కాలేజీలో ఎగ్జామ్ జరుగుతుంది మళ్ళీని. దానికి కూడా చాలా దాంట్లో కూడా 100 మందిని తీసుకుని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ విధంగా కొనసాగిస్తాం జరుగుతూ ఉంది. జనార్దన్ గారి ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఫీజులు పే చేసి మనం అన్ని విధాలుగా సహాయం చేయాలని చెప్పి ఉద్దేశంతో చేస్తూ ఉంది. అలాగే డీజార్ ట్రస్ట్ ద్వారా మనం కూడా చాలామందికి పేదవాళ్ళందరికీ కూడా బండ్లు కానీ గొడుగులు కానీ లేకపోతే మన మజ్జిగ మనంతా సమ్మర్ అంతా కూడా మజ్జిగ అన్నీ చేస్తున్నాం అంతాను. ఇలా డీజార్ ట్రస్ట్ ద్వారా ఇంకా జనార్దన్ గారు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. డెఫినెట్గా ముందు ఇంకా మరిన్ని కార్యక్రమాలు భారంతో కూడిందనే సరే అంటే ఒక మంచి పని చేసేవని ఆనందం సంతృప్తి ఉంటుంది. కాబట్టి ఒక 100 మందిని చదివిస్తామంటే వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం అంతా వాళ్ళ వల్ల రేపొద్దున్న భవిష్యత్తు బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో జరుగుతుంది. ఇదంతా భారంతో కూడుకున్నది. దీనికి కూడా చాలామంది కూడా ఒక్కొక్క పిల్లల్ని అడాప్ట్ చేసుకుని మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది కూడా చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క పిల్లల్ని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నట్టు వాళ్ళు చదివిస్తున్నారు చాలామంది కూడాను. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రేపొద్దున్న మళ్ళీ 2nd టైం డీజార్ ట్రస్ట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా 5th నుంచి 6th క్లాస్కి వెళ్ళే పిల్లలందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకొని తప్పకుండా ఎగ్జామ్ రాసి మీరందరూ కూడా బాగా రాయాలని, అందరూ దానిలో మెరిట్ స్టూడెంట్స్ అందరూ సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఆల్రెడీ 1 year 100 పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నాము. మళ్ళీ అలాగే వచ్చే సంవత్సరానికి కూడా రేపు టాలెంట్ టెస్ట్ జరగబోతుంది. అండ్ 5th క్లాస్ నుంచి 6th క్లాస్కి వెళ్ళే పిల్లలందరికీ ఎగ్జామ్ ఉండబోతుంది. ఆర్థిక కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక సహాయంగా మేము చేయాలనుకుంటున్నాం. రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరూ శుభ్రత పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఆరోగ్యంతో పాటు ఆత్మ గౌరవంతో జీవించవచ్చని కలెక్టర్ రాజాబాబు అన్నారు. లింగసముద్రం మండలం వెంగళాపురం గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. ప్రజలచే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఇండక్షన్ స్టవ్లను కలెక్టర్ అందజేశారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల యోగక్షేమాలను అడిగి తెలుసుకొని వారితో ముచ్చటించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి ముస్తాబు కార్యక్రమం ఆవశ్యకతను తెలియజేశారు.
బాగా చదువుకోవాలని, బాగా చదువుకుంటేనే జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ఎర్రారెడ్డిపాలెం గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం అనంతరం గ్రామంలో పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ఎట్లా పనిచేస్తున్నాయో పరిశీలించడం జరిగిందన్నారు. పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర వైపు నడిపించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు సూచనలతో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నారు. కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, డిపిఓ వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ నాగేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 035 అక్కడ. సో ఇది ఎక్కువ నెంబర్ ఉంటే అన్ని మినరల్స్ ఉన్నట్లు లెక్క ఇందులో. అప్పుడు నువ్వు మనం స్టైల్గా అక్కడి నుంచి తెచ్చుకుంటాం నీళ్లు, దాంట్లో ఏమీ ఉండవు. ఆ తర్వాత నీకు మోకాళ్ళ నొప్పులు, తర్వాత ఎసిడిటీ వస్తూ ఉంటాయి. కానీ పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని రోజు వస్తారని అడుగుతున్నా సార్. తీసుకుంటే ఇస్తారు 36 నొప్పులు, నీరసంగా ఉంటాం, పని చేయలేకపోతే ఇవన్నీ వస్తాయి. మనం ఏదో వ్యాధి అనుకుంటాం అది, కానీ మనం ఏవైతే 15 రోజుల సార్కి ఒకసారి క్లీన్ చేయాలని చెప్పగా చేయట్లేదా? చేస్తున్నాం సార్. మనం రీసెంట్గా బిడ్లు కూడా మార్చాం సార్. మీరు ఇబ్బంది ఉందా? మనకు ఫైల్ వచ్చేసిందా? ఇది కాలువలో పోయినందువల్ల అడుగుతున్నారు సార్. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రావడం మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటే మనం కూడా ఆరోగ్యకరమైన జీవనం సాగించవచ్చు అని చెప్పే కార్యక్రమం. మనందరం కూడా గ్రామాల్లో, వార్డుల్లో కానీ మనం కూడా మన ఇంట్లో పరిశుభ్రంగా ఉంటేనే మన కుటుంబం కూడా బాగుంటుందనే ఆలోచనతో మీరందరూ గృహిణులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. మీరందరూ కూడా ఏవైతే గవర్నమెంట్ మీకు ఆల్రెడీ తడి చెత్తకి, పొడి చెత్తకి ఆల్రెడీ డస్ట్బిన్లు ఇచ్చారు. మీరు వాటిని సద్వినియోగం చేసుకొని మీరు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా, అదే మన డస్ట్బిన్ ఎవరైతే మన క్లీనింగ్ చేసేదానికి అతను రోజు ఉదయాన్నే వస్తున్నాడు కాబట్టి కంపల్సరీగా మీ ఇంట్లో వచ్చే చెత్తని నేరుగా బయటపడేయకుండా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మీరు కూడా ఈ గ్రామాల్లో స్కూల్స్ కానీ మామూలుగా ఏదైతే గవర్నమెంట్ ప్లేస్లు ఉన్నాయో అధికారులు కూడా మీ ఫస్ట్ ఈరోజు మార్కెట్కి వెళ్తాము. మార్కెట్కి వెళ్ళిన తర్వాత కాయగూరలు కొనుక్కుంటాము, రకరకాలు కొంటాము. తర్వాత కొన్ని అన్ని కలిపి ఒక ప్లాస్టిక్ కవర్లో వాడు చుట్టి మనకి ఇస్తాడు. సో ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ చెత్త అంతా మళ్ళీ ఆ కాయగూరలు కోసుకుంటాము. తర్వాత ఇంట్లో మిగిలిపోయిన అన్నం అన్ని కలిసి మళ్ళీ అదే బ్యాగ్లో పెట్టేసేసి అది ఒకసారి వస్తే ఈ ఎవరికి మన ఈ గ్రీన్ అంబాసిడర్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇస్తాం. లేదు అని అంటే కనుక దాన్ని ఇమీడియట్గా ఎక్కడో చూస్తాము. చూస్తా సైకిల్ మీద వెళ్తా ఈ గొయ్యి కానీ కనిపిస్తే గొయ్య, లేదంటే కనుక కాలువ ఏదైనా ఉంటే కాలువ, ఎక్కడ పడే అక్కడ పడేసేస్తాం. అంటే మైండ్లో ఈ చెత్తని ఇలా పడేయకూడదు అనేది ఇంకా మీకు డీప్గా సెన్స్ వెళ్ళలేదు. సో అందుకోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాము అని అంటే కనుక అతనికి ఒక గౌరవం ఉంటుంది. ఆ ఇల్లు శుభ్రంగా ఉందంటే కనుక దానికి ఒక గౌరవం ఉంటుంది. ఆ వీధి శుభ్రంగా ఉందంటే కనుక ఆ వీధి అందరికీ కూడా గౌరవం ఉంటుంది. సో అందుచేత ఆ రెస్పెక్ట్ ని మనం ఎప్పుడు కూడా మెయింటైన్ చేయాలి అంటే కనుక ఈ క్లీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి మీ అందరికీ ప్రజా జీవితంలో అడుగుపెట్టిన దశాబ్ద కాలంలోనే
ప్రత్యర్థి పార్టీల ఓటర్లతో పాటు అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేద విద్యార్థుల పట్ల గొప్ప ఔన్నత్యంతో ఒక మహా సంకల్పానికి సతీమణి నాగ సత్యలత, కుమార్తెలు అనీషా లక్ష్మి, తనూజా లక్ష్మి సహకారంతో డీజార్ ట్రస్ట్ స్థాపించారు. ఆర్థిక స్తోమత లేక ఎంతోమంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విద్యకు దూరం కాకూడదనే మహోన్నత ఆశయంతో స్థాపించిన డీజార్ ట్రస్ట్ ద్వారా మంచి విద్యను అభ్యసిస్తూ తల్లిదండ్రుల కలలో సాకార దిశగా అడుగులేస్తున్నారు. అందుకు వారి తల్లిదండ్రులు కూడా డీజార్ ట్రస్ట్ ఎమ్మెల్యే దామచర్ల కుటుంబం పట్ల చూపిస్తున్న ప్రేమానురాగాలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. గత ఏడాది ఏర్పాటు చేసిన డీజేఆర్ ట్రస్టుకు నాగ సత్యలత ట్రస్టీగా, అనీషా లక్ష్మి, తనూజా లక్ష్మిలు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిభ కలిగిన 100 మంది పేద విద్యార్థులకు ట్రస్టు ద్వారా ఉచితంగా కార్పొరేట్ విద్యను అందిస్తున్నారు. స్కూల్ ఫీజు, పుస్తకాలు, యూనిఫామ్, షూస్ ఇలా విద్యార్థులకు అవసరమైనవన్నీ డీజేఆర్ ట్రస్ట్ భరిస్తుంది. 6 నుండి 10వ తరగతి వరకు చదివించే బాధ్యతను తీసుకుంది. ఒక్కో విద్యార్థికి లక్షలాది రూపాయలను డీజేఆర్ ట్రస్ట్ భరిస్తూ పేద మెరిట్ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మరో 100 మంది పేద విద్యార్థులను చదివించేందుకు ఈ నెల 21వ తేదీ టాలెంట్ టెస్ట్ నిర్వహించనుంది. గత ఏడాది 1600 మందికి పైగా టాలెంట్ టెస్ట్ రాశారు. వారిలో టాప్ 10లో నిలిచిన వారిని సొంత ఖర్చులతో డీజేఆర్ ట్రస్ట్ చదివిస్తుంది. టాలెంట్ టెస్ట్ ద్వారా ఎంపికైన విద్యార్థులకు వారు కోరుకున్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్లో డీజేఆర్ ట్రస్ట్ చేర్పించింది. 6వ తరగతికి అవసరమైన ఫీజు మొత్తం ట్రస్ట్ చెల్లించింది. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ అందించింది. ఆ 100 మంది విద్యార్థుల తల్లిదండ్రుల పని తమ పిల్లలను ఉదయాన్నే సిద్ధం చేసి స్కూల్కు పంపడమే. 6వ తరగతి పూర్తి చేసిన 100 మంది విద్యార్థులు 7వ తరగతి బాధ్యతను కూడా డీజేఆర్ ట్రస్ట్ తీసుకుంది. ఇలా వారు 10వ తరగతి పూర్తి చేసే వరకు డీజేఆర్ ట్రస్ట్ తమ సొంత బిడ్డల్లా వారి చదువుకు మంచి బాటలు వేస్తుంది. ఒంగోలు మామిడిపాలెంకు చెందిన నాళం జయరాజు గద్దలగుంట అర్బన్ హెల్త్ సెంటర్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. కుమారుడు సాత్విక్, కుమార్తె సాధ్యశ్రీని ఆర్థిక పరిస్థితి కారణంగా కార్పొరేట్ విద్యను అందించలేక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాడు. డీజేఆర్ ట్రస్ట్ టాలెంట్ టెస్ట్ గురించి తెలుసుకుని తమ కుమార్తెతో పరీక్ష రాయించగా మంచి మార్కులు రావడంతో పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్కూల్లో చేర్పించారు. డీజేఆర్ ట్రస్ట్ ద్వారా తమ కుమార్తెకు కావలసిన అన్ని వసతులు ఎమ్మెల్యే దామచర్ల కుటుంబం కల్పిస్తుందని, తమ బిడ్డ బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారని ఆనందం వ్యక్తం చేశారు. మాది 2 పిల్లల్ని చదివించుకోలేము వాస్తవానికి. మా అబ్బాయికి వచ్చేసి నవోదయాల సీట్ వచ్చింది కాబట్టి మేము ఈ అబ్బాయిని చదివించుకుందామని చూస్తే ఇంకా అయ్యే సారట్లేదు. అప్పుడు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము. ఆ డీజేఆర్ ట్రస్ట్ వాళ్ళు ముందు రోజు నైట్ తెలిసింది నాకు. ఆ నైట్ తెలిసాక ఆ నైటు తెల్లారి పొద్దున్న వెళ్ళి ఎగ్జామ్ రాపించాము. అమ్మాయికి మంచి ర్యాంకు వచ్చింది. డీజేఆర్ ట్రస్ట్ ద్వారా చదవటం ద్వారా మా అమ్మాయిని ఇక్కడ శ్రీ చైతన్యలో, విఐపి రోడ్లో ఉన్న శ్రీ చైతన్యలో కార్పొరేట్ స్కూల్లో చదివించడానికి జనార్దన్ గారు మాకు ఎంతో హెల్ప్ చేశారు. కార్పొరేట్ స్కూల్లో చదివించేంత స్తోమత లేదు కాబట్టి వాళ్ళకి అందిస్తున్న జనార్దన్ గారు లేకపోతే డీజేఆర్ ట్రస్ట్ జరుగుతున్న ఈ యొక్క విద్యాదానాన్ని మేము ఎంతగానో మేము ఆనందిస్తున్నాం. మేము ఎప్పుడు అందరికీ మేము చెప్పుకుంటున్నాం ఇదే విషయాన్ని. మాకు మహా వస్తే మేము బతకటానికే కష్టంగా ఉంది. అలాంటిది పిల్లలిద్దరిని చదివించడం అంటే కార్పొరేట్ స్కూల్లో వాళ్ళకి మినిమం సంవత్సరానికి 50,000 అవుతాయి. అలాంటి స్టడీని మాకు ఉచితంగా బుక్స్ ఇస్తున్నారు, ఉచితంగా బ్యాగు, బట్టలు, తర్వాత ఫీజు అంతా మమ్మల్ని ఒక్క రూపాయి కూడా అడగలేదు ఇంతవరకు. మాకు ముందుగానే ఫోన్ చేసి ఫీజు అంతా కట్టాము, మిమ్మల్ని అడగరని చెప్పారు. ఫోన్ చేసి ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. డీజేఆర్ ట్రస్ట్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. స్థితిలో మా పిల్లలు ఉన్నారు అంటే, పాప ఉంది అంటే డీజేఆర్ ట్రస్ట్కి మేము ఎంతో రుణపడి ఉన్నాము. చేసిన దాన్ని బట్టి చాలా థ్యాంక్స్ అండి. శ్రీ చైతన్యలో నాకు ఫీలింగ్స్ చాలా హ్యాపీగా ఉన్నాయి. మా పొజిషన్కి అయితే మేము ఆ స్కూల్లో చదివించలేము, ఏదో చిన్నపాటి స్కూల్లో చదివించగలిగిన వాళ్ళమే. చాలా హ్యాపీగా ఉంది నాకైతే, ఉన్నతంగా గర్వంగా ఉంది. ₹1 కూడా ఖర్చు లేదు. బుక్స్ దగ్గర నుండి, ఫీజు దగ్గర నుండి, యూనిఫామ్ అయితేనేమి, బ్యాగ్ దాకా కూడా చివరి వరకు కూడాను అన్నీ కూడా వాళ్ళే సప్లై చేస్తున్నారు. నేను 7th క్లాస్ చదువుతున్నాను శ్రీ చైతన్య స్కూల్లో. నేను 5th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. 5th క్లాస్లో నవోదయకి ప్రిపేర్ అవుతుండగా డీజేఆర్ ట్రస్ట్ ఎగ్జామ్ ఉందని తెలిసింది. దాని ముందు రోజు ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఎగ్జామ్ రాశాను. మంచిగా 10th ర్యాంక్ వచ్చింది.
నాకు అసలు వచ్చిద్దని కూడా అనుకోలేదు. నాకు శ్రీ చైతన్య స్కూల్లో అడుగు పెట్టగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఎటువంటి ఖర్చు లేకుండా బుక్స్, బ్యాగ్, యూనిఫామ్ అన్నీ ఇచ్చారు. నాకు 39 మెంబర్స్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. నా టార్గెట్ సివిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా డీజేఆర్ ట్రస్ట్ ద్వారా చేసుకున్నానని చెప్తాను. థ్యాంక్స్ టు డీజేఆర్ ట్రస్ట్. వస్త్ర దుకాణంలో పనిచేసే ఒంగోలు సత్యనారాయణపురం నివాసి తిరుమల తన ఇద్దరు పిల్లలను చదివించే ఆర్థిక స్తోమత లేక డీజేఆర్ ట్రస్ట్ టాలెంట్ టెస్ట్లో పరీక్ష రాయించి మంచి ఫలితాలు సాధించడంతో ఎమ్మెల్యే దామచర్ల కుటుంబం తమ బిడ్డకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని ఆనంద భాష్పాలతో కృతజ్ఞతలు తెలిపారు. 1600 మంది పిల్లలకి ఎగ్జామ్ పెడితే అందులో మా అమ్మాయి అక్కడికి వెళ్ళి రాయడము, అమ్మాయికి సీట్ రావడము జనార్దన్ సార్ వల్లే. ఇలాగే ఎంతోమందికి చేస్తూ ఉన్నారు సారు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ 100 మంది పేద పిల్లల్ని చదివించాలని మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నారు. మా అమ్మాయికి ప్రైవేట్ స్కూల్లో చదువుకునే అదృష్టం వస్తుందని మేము అనుకోలేదు. నేను ఒక చిన్న షాప్లో పనిచేస్తుంటాను. నాకు వచ్చే జీతం ఇంటి రెంట్ కట్టుకోవడానికి, ఇంట్లో తినడానికి వాటికే సరిపోతుంది. సార్ చదివించడం వల్ల మా అమ్మాయి బాగా చదువుకుంటుంది. ఇంకా బాగా చదువుకొని మంచి జాబ్ కొట్టాలని, అంతా సార్ వాళ్ళ దయేనని అనుకుంటున్నాను. ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే స్తోమత లేకపోయినా సార్ వాళ్ళ సహాయం వల్ల పాప చదువుకుంది కాబట్టి ఖచ్చితంగా అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉందని నేను కోరుకుంటున్నాను, ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే సార్ వాళ్ళ సహాయం వల్ల ఈరోజు ప్రైవేట్ స్కూల్లో చదువుకోగలుగుతుంది అమ్మాయి. 100 మందిలో 99 మందికి సీట్ వచ్చినా 100వ సీట్ నాకు వచ్చినా కానీ చదివిస్తారా సార్ వాళ్ళని అని అడిగింది. వస్తుందమ్మా, వస్తే ఖచ్చితంగా చదివిస్తారు సార్ వాళ్ళని చెప్పాను. ఇంకా లోపే సార్ వాళ్ళు ఫోన్ చేశారు, సీట్ వచ్చిందమ్మనని. సంతోషం. ఈ 5 సంవత్సరాలు సార్ వాళ్ళ తరపున చదువుకుంటుంది. అలాగే సార్ ఇంకా మరెంతో మంది పిల్లలకి సహాయం చేస్తున్నాడు. సార్కి, సార్ వాళ్ళ ఫ్యామిలీకి థ్యాంక్ యూ. నేను 3 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాను. డీజే ట్రస్ట్ అని ఒక ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎగ్జామ్ రాసినందువల్ల నాకు దాంట్లో సీట్ వచ్చింది. ఆంధ్ర హై స్కూల్ చదువుతున్నాను. బుక్స్, బ్యాగ్, ఫీజు, యూనిఫాము నేను బాగా చదువుకొని భవిష్యత్తులో డాక్టర్ అయ్యి ప్రజలందరికీ సేవ చేయాలనుకుంటున్నాను. వాచ్మెన్గా పనిచేసే ఒంగోలు లాయర్పేట వాసి కనిగిరి బాలుకు 2 కుమారులు, 1 కుమార్తె ఉండగా వారిలో మోహిత్ కుమార్కు మంచి కార్పొరేట్ విద్య అందించాలన్న ఆశయంతో ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉండటంతో డీజేఆర్ ట్రస్ట్ టాలెంట్ టెస్ట్లో మంచి మార్కుతో ఉచితంగా కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నాడు. మోహిత్ కుమార్కు కావలసిన అన్నింటినీ ఎమ్మెల్యే దామచర్ల కుటుంబం సమకూర్చడంతో తమ బిడ్డ బాగా చదువుకుంటున్నాడని ఎమ్మెల్యే దామచర్ల కుటుంబానికి పేదలు రుణపడి ఉంటారని అన్నారు. స్తోమత లేదు కదా అని ఆలోచించే టైంలో మన ఎమ్మెల్యే గారు జనార్దన్ సార్ గారు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా టాలెంట్ టెస్ట్ అనేది పెట్టారు. దాంట్లో మా బాబు గారు మంచి ర్యాంకు మంచిగా వచ్చారు. దానివల్ల 5 సంవత్సరాలు మా బాబుకు నాది ఎటువంటి లేకుండా వాళ్ళే దగ్గరుండి చదివిస్తున్నారు. అందువల్ల నేను చాలా అన్ని విధాలుగా నేను లబ్ధి పొందినాను. అందుకని దామచర్ల జనార్దన్ సార్ గారికి, కుటుంబ సభ్యుల నా ధన్యవాదాలు. పెద్ద పాపకి వచ్చే లెక్కలో దాదాపు 40-45 వేలు దాకా ఖర్చు పెడుతున్నాను. ఆ అవకాశము నా చిన్న బాబుకు నేను ఎలాగైనా బాధపడే టైంలో సారు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా అవకాశం ఇవ్వబట్టి వల్ల నాకు ఆ ఖర్చు అంతా మిగిలింది. సార్కి, సార్ కుటుంబానికి నేను రుణపడి ఉంటాను జీవితాంతం. మా నాన్నగారు 6వ తరగతి ఎక్కడ వేయాలని అనుకునేటప్పుడు డీజేఆర్ ట్రస్ట్ వాళ్ళు నాకు కాంపిటీషన్ పెట్టారు. నేను అందులో ఎగ్జామ్ రాసి అందులో నేను సెలెక్ట్ అయ్యాను. అందువల్ల డీజేఆర్ సార్ వాళ్ళు నన్ను ఫ్రీగా చదివిస్తున్నారు. నాకు ఫ్రీ బుక్స్, ఫ్రీ బ్యాగ్, ఇంకా నా ఫీజు కూడా వాళ్ళే కడుతున్నారు. మా నాన్న ఒక ఇస్త్రీ షాప్ పెట్టుకొని అందులో పని చేస్తున్నారు. నేను ఇప్పుడు అందులో సెలెక్ట్ అయ్యడం వల్ల నేను మా అక్క చదివిన స్కూల్లోనే నేను చదువుతున్నాను. నేను డీజేఆర్ సార్కి, మేడంకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను పెద్దయ్యాక డాక్టర్ అయి అందరికీ ప్రజాసేవ చేస్తాను. ఆటో డ్రైవర్ మధు, అనుషకు ఉన్న 2 పిల్లలు సాధారణ స్కూల్లో చదువుకుంటున్నారు. ఒక్కరికైనా మంచి కార్పొరేట్ విద్య అందించాలన్న తల్లిదండ్రుల ఆశలను డీజేఆర్ ట్రస్ట్ సాకారం చేసింది. ట్రస్ట్ నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో మధు చిన్న కుమారుడు ధనుష్ కుమార్ మంచి మార్కులు పొంది కార్పొరేట్ స్కూల్లో ఉచితంగా విద్యను అభ్యసిస్తున్నాడు. తాము కేవలం భోజనం పెట్టి పంపటం తప్ప తమ పిల్లవాడికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుటుంబం ప్రతి అవసరాన్ని తీరుస్తుందని మధు, అనుష దంపతులు సంతోషం వ్యక్తం చేస్తూ దామచర్ల కుటుంబ రుణం తీర్చుకోలేనిదని అన్నారు.
చిన్న అబ్బాయిని చదివించలేక ఫస్ట్ క్లాస్ నుంచి 5 వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాము. తర్వాత చదివించలేక ఇబ్బంది పడుతుంటే మా నాన్నగారి ద్వారా మాకు తెలిసింది డీజే ట్రస్ట్ ద్వారా ఇట్లా ఎగ్జామ్స్ జరుగుతున్నాయని. దాంట్లో అబ్బాయి రాసి పాస్ అయ్యాడు. సార్ వల్ల మాకు సీట్ వచ్చింది. ట్రస్ట్ ద్వారా డీజే ట్రస్ట్ ద్వారా సీట్ వచ్చింది సార్. పే స్కూల్లో ఒలింపిక్ పే స్కూల్లో చేర్చాము. అక్కడ కానీ బాగా చెప్తున్నారు, అబ్బాయికి అన్నీ బాగా చూస్తున్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దామచర్ల ఎమ్మెల్యే గారికి, వాళ్ళ శ్రీమతి గారికి, పిల్లలకి, అనిషా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఫస్ట్ తరగతి నుంచి 5వ తరగతి దాకా గవర్నమెంట్ స్కూల్లో చదివాను. 6వ తరగతి నుంచి డీజే టెస్ట్ వాళ్ళు 10 దాకా చదివిస్తున్నారు నన్ను. పే స్కూల్ ఎలా ఉంది ఆ స్కూల్ నీకు? అది చాలా బాగుంది. పిల్లలు ఎలా ఉన్నారు అక్కడ? బాగున్నారు. ఎడ్యుకేషన్ బాగా చదువుతున్నారా? ఎస్ సార్. నిషాకి, తనుజాకి నా థ్యాంక్స్. కొత్తపట్నం మండలం మోటుమాలకు చెందిన కోడూరి నాగేంద్ర మీడియా కెమెరామెన్. సాధారణ వ్యవసాయ కుటుంబం అయిన నాగేంద్ర కుమారుడు కోడూరి యశ్వంత్ కుమార్ 6వ తరగతిలో చేరేందుకు డీజేఆర్ ట్రస్ట్ నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో మంచి మార్కులు సాధించి కొత్తపట్నం శ్రీ వాణి స్కూల్లో ఉచితంగా చదువుకుంటున్నాడు. అరకొర ఆదాయంతో జీవిస్తున్న తాము బిడ్డ చదువుకు తరచూ ఇబ్బందులు పడేవారమని, ఇప్పుడు ఎమ్మెల్యే దామచర్ల కుటుంబం మా బాధ తీర్చి మా కుమారుడికి మంచి చదువు చెప్పిస్తున్నారని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. మా అబ్బాయి డీజేఆర్ ట్రస్ట్లో చదువుతున్నాడు. ఎగ్జామ్ రాసిన వల్ల డీజేఆర్ ట్రస్ట్లో సీట్ వచ్చింది. బుక్స్, బట్టలు, స్కూల్ ఫీజు మొత్తం ఎమ్మెల్యే గారే కట్టి చదివిస్తున్నారు. ఎమ్మెల్యే గారికి, మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రం మాలకొండపై ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, కలెక్టర్ పి రాజాబాబు శంకుస్థాపన చేశారు. సబ్ కలెక్టర్ హిమవంశీ, నియోజకవర్గ టీడీపీ పరిశీలకురాలు శ్రావణిరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. మాలకొండపై యాగశాల వెనుక 5.6 కోట్లతో ప్రహరీ గోడ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలయానికి విచ్చేసి వీరికి స్వాగతం పలికారు. ఈవో పి శ్రీనివాసరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు మాదాల లక్ష్మీ నరసింహం, నాయకులు కాకుమాని హర్ష, పెగడ శ్రీనివాసులు, పలువురు నేతలు పాల్గొన్నారు. ఒంగోలు సమతానగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కళ్యాణంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రత్యేక పూజలు చేశారు. ఏఎన్సీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, ఒడా చైర్మన్ షేక్ రియాజ్, సూపర్ బజార్ చైర్మన్ పల్లెపోతు వెంకటేశ్వర్లు, దేవస్థానం పాలకవర్గ సభ్యులు శ్రీనివాసనాయుడు, వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, చలపతిరావు, సుధాకర్రావు పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఫలం సమస్త సన్మంగళావాప్యర్థం సర్వైశ్చ ఏడుకొండలవాడ వెంకటరమణ
సునీత రామదేశ డన్ చేసుకొని అటు వచ్చేసి వలేటివారిపాలెం మండలం చుండి మోడల్ స్కూల్ను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, తాగునీరు, ఇతర వసతుల గురించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో ఏ సమస్య ఉన్నా తనకు మెసేజ్ చేస్తే వెంటనే స్పందిస్తానని చెబుతూ వారికి తన ఫోన్ నంబర్ ఇచ్చారు. భోజనం రుచిగా, నాణ్యతగా ఉండేలా తయారు చేయాలని కుకింగ్ సిబ్బందికి సూచించారు. పాఠశాల అభివృద్ధికి ప్రతిపాదనలు, పలు అంశాలపై ప్రిన్సిపల్తో చర్చించారు. నియోజకవర్గ టీడీపీ పరిశీలకురాలు మట్టెం శ్రావణిరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు మాదాల లక్ష్మీ నరసింహం నాయకులు ఉన్నారు. భోజనంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకండి. పోయినసారి బాగా చెడ్డ పేరు వచ్చింది లాస్ట్లో వీళ్ళు గొడవలు పెట్టుకొని. ఎందుకంటే పిల్లలకు పెట్టి అన్నంలో కక్కుర్తి పడ్డామంటే చాలా చెడ్డ పేరు. బాగానే వచ్చిందా? బాగానే వచ్చింది సార్. లాస్ట్ ఇయర్ అంటే స్టేట్ టాప్ వచ్చింది. మొన్న పర్సంటేజ్ 10th క్లాస్ బాగానే వచ్చింది సార్. ఇంటర్ మాత్రం పాస్ పర్సంటేజ్ సరేనా? మీరు దీంట్లో రాజకీయాలు పెట్టకుండా ఓకే, జాగ్రత్త చేయండి. మంచి పేరు రావాలా గవర్నమెంట్కి, లోకేష్ బాబుకి, అందరికీ. అందుకే ఒకసారి నేను వచ్చాను. మా అన్నం తినే టైంకి వద్దాం అనుకున్నా కానీ అక్కడ కుదరలేదు మాలకొండలో నాకు. సరేనా? ఈ ఊరేనా మీది? రైట్. ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. రాయల్ ఎన్ఫీల్డ్, BFIL, తేజ టెక్నికల్ సర్వీసెస్, భగీరథ కెమికల్స్, V2 రీటైల్ లిమిటెడ్, జూడియో, జోయల్ లుకాస్, ఫ్లెక్స్ టెక్ సొల్యూషన్స్ కంపెనీలలో వివిధ కేటగిరీల పోస్టులకు సంబంధించి కంపెనీల HROలు ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ఇన్ఛార్జ్ ఉపాధి అధికారి ఇందిరాదేవి నియామక పత్రాలు అందజేశారు. జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఒక మేజర్ కంపెనీకి కూడా ఎక్కువ ఆడవాళ్ళు మగవాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఫ్లెక్స్ టెక్ సొల్యూషన్ ఫారిన్ బేస్డ్ కంపెనీలో కూడా సెలెక్షన్ చేయడం జరిగింది. ఇంకొకటి వచ్చేటికి ఇండస్ బ్యాంక్లో కూడా మంచిగా సెలెక్షన్స్ జరిగినవి. 20 మంది వరకు కూడా సెలెక్షన్స్ ఇవాళ జిల్లా ఉపాధి కార్యాలయం నుండి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇది అంతా కూడా చాలా గర్వకారణంగానే ఉంది. ఇంకా మున్ముందు ఇంకా ఉద్యోగాలు పొందాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి నా ధన్యవాదాలు. నా పేరు వచ్చేసి అలేఖ్య. నేను హెచ్ఆర్గా వచ్చాను రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి. మాది జాబ్ రోల్ వచ్చేసి ప్రొడక్షన్ ఆపరేటర్, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఉంటుంది. ప్రెజెంట్ ఇక్కడ అయితే ఒక 10 మెంబర్స్ దాకా అయితే సెలెక్ట్ అయ్యారు. టంగుటూరు మండలం వల్లూరు సెక్టార్ 3లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని పిల్లల చేత కార్యకర్త కళ్యాణి యోగా చేయించారు. పిల్లలకు చిన్న వయసు నుండే యోగాసనాలు వేయటంతో వారి భవిష్యత్ జీవన శైలిలో వారి శరీర దృఢత్వంతో ఎంతో ఆరోగ్యంగా ఉంటారన్నారు.
అంగన్వాడీ కేంద్రంలో యోగా చేయించడం పట్ల తల్లిదండ్రులు, ఐసీడీఎస్ అధికారులు ప్రశంసిస్తున్నారు. స్వామివారి జన్మ నక్షత్రం రేవతి నక్షత్రం శనివారం కావడంతో సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొంగళ్లు పెట్టి నైవేద్యం సమర్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈవో తిమ్మానాయుడు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. పేద విద్యార్థుల అభివృద్ధి డీజీఆర్ ట్రస్ట్ ఆశయం. 500 మందిని చదివించే బాధ్యత తీసుకున్నామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. నీట్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు. బస్టాండ్, రైల్వే స్టేషన్ల వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. స్వయంగా రహదారులు శుభ్రం చేసిన మంత్రి. డి న్యూస్లో నేటి మాట. నిన్ను బరువు అనుకుంటున్న చోట భారంగా మారకూడదు. జరుగు అన్న చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకూడదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.